హాయ్ అండి. ఇప్పుడు ఎక్కడ చూసినా పికిల్స్ పికిల్స్ పికిల్స్. అది ఏ పికిల్ అయినా కానీ ఆ పికిల్స్ అన్నీ తెప్పించుకుంటూ మనం ఇంట్లో చేసుకునే ప్రతి సమ్మర్లో చేసుకునే మన మామిడికాయ పచ్చడి, అందరి ఫేవరెట్ మామిడికాయ పచ్చడి అంటే ప్రతి ఒక్కరి నోట్లో నీరు ఊరాల్సిందే. అలాంటి మన పచ్చడిని మర్చిపోతామా? లేదు కదా. సో మేమైతే ఈ సమ్మర్కి కొంచెం పచ్చడి అయితే పెడుతున్నాం. మేము మొత్తంగా మా అమ్మమ్మ వాళ్ళకి అలా మాకి అలా అందరికి కలిపి కూడా మేము ప్రతి సమ్మర్లో ఒక 4 విడతల పచ్చడి అయితే పెట్టేస్తాం. ఇప్పుడు జస్ట్ ముక్కల పచ్చడి అయితే పెట్టేసామన్నమాట. సో ఎంతైనా పచ్చడి ఇంట్లో ఉంటే, పచ్చడి జాడి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే అన్నారు పెద్దలు. ఏమంటారు? నిజమే కదా. సో మీలో ఎంతమంది పచ్చడి పెట్టేశారు? ఒకసారి కామెంట్ చేయండి. సో సమ్మర్ అంటే ఎన్నో విషయాలు, ఎన్నో ఆనందాలు. ఒకప్పుడు చక్కగా సమ్మర్ అంటే హాలిడేస్ మొదలైపోయి మధ్యాహ్నం కల్లా ఇంటికి వచ్చేసి చక్కగా ఇంట్లో అందరితో కబుర్లు చెప్పుకుంటూ పడుకొని ఆనందంగా అన్ని కబుర్లు చెప్పుకుంటూ అందరం కలిసి కూర్చొని కాస్త భోజనం చేసి చాలా బాగుండేది ఇంతకుముందు సమ్మర్. కానీ ఇప్పుడేంటో మనుషులు మారిపోయారు, పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని స్థితి. కోవిడ్ తర్వాత చాలా మారిపోయింది పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా చాలా ఇదిగా ఉంది. సరే మరైతే బార్బిక్యూ అని అంటారు కదా. బార్బిక్యూలో మీకు ఎవరికైనా ఏదైనా అనుభవం ఉందా? నాకైతే ఒక చేదు అనుభవం ఉందండి. అది నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. అయితే అది నేను ఫస్ట్ టైం బార్బిక్యూ వెళ్ళానా, అక్కడ అందరూ మెయిన్ కోర్స్ దగ్గరికి వెళ్తారు కదా. నేను కూడా అక్కడికి వెళ్ళాను మెయిన్ కోర్స్ పెట్టుకుందామని చెప్పేసి. సో అక్కడ నేను మెయిన్ కోర్స్ అయితే ప్లేట్లో వేసుకుంటూ ఉన్నాను. అప్పుడు ఏమైందంటే సడన్గా నేను కర్రీ వేసుకుంటున్న గరిటెని కింద పడేశాను. షాక్. అందరూ నా వైపే చూశారు. అసలు ఆ చూపులు అయితే చాలా ఇబ్బందిగా అనిపించిందండి. అంత ఇదిగా చూశారు. ఫస్ట్ టైం నేను బార్బిక్యూకి వెళ్ళడం, ఆ రోజు అలా పడేయడము అందరూ